సపోర్టెడ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్. ఇక్కడ మనకి రియల్ టైమ్ లో మార్కెట్ లో మనకి భూమి ఉంది, మ్యూల్సాఫ్ట్ ఉంది, ఇన్ఫర్మేటికా ఉంది, వర్క్ డే స్టూడియో ఉంది, వర్కెటో ఉంది, అట్లానే ఇంకేమో ఏడబ్ల్యూఎస్ కూడా ఉంది. ఓకే, దర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద మార్కెట్. బట్ భూమి ఎందుకు యూజ్ చేయాలి అంటే భూమి లో ఏవేవి యూజెస్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం, నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాం. బట్ యా, కంపేర్ టు అదర్ ప్లాట్ఫామ్స్ భూమి అనేది లో కాస్ట్. ఓకేనా, లో కాస్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కోడింగ్ అనేది ఉండదు బేసిక్ గా. ఓకే, చాలా మైనర్ కోడింగ్ పార్ట్ మనకి యూజ్ ఉంటుంది, బట్ అది క్లాసెస్ లో మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. బేసిక్ ఇఫ్ ఎల్స్ కండిషన్ వస్తే బేసిక్ ఇఫ్ ఎల్స్ కండిషన్ వస్తే సరిపోతుంది మీకు. బట్ లో కాస్ట్. ఓకే, వెన్ ఇట్ కంపేర్స్ టు ఆర్గనైజేషన్ ఎలా ఆలోచిస్తుంది అంటే బేసిక్ గా ఫస్ట్ లో కాస్ట్ ఎంత వరకు ఉంది అదే కదా, దెన్ ఓన్లీ బిజినెస్ అనేది వాళ్ళకి లో కాస్ట్ లో జరుగుతుంది. కాబట్టి మెయిన్ థింగ్ వచ్చేసరికి భూమి లో కాస్ట్ లో చూపిస్తుంది. ఓకే, అట్లానే మ్యూల్సాఫ్ట్, ఇన్ఫర్మేటికా ఇవి వచ్చేసరికి ఏంటంటే కోడింగ్ పార్ట్ అనేది మోర్ నెసెసరీ ఉంటుంది ఇక్కడ వీటిలో. ఓకే, ఎవరైనా జాబ్ స్విచ్ చేయాలన్నా లేదంటే ఇప్పుడే ఐటీ ఫీల్డ్ కి వస్తున్నారన్నా భూమి అనేది ఈజీగా ఉంటుంది, డ్రాగ్ అండ్ డ్రాప్స్ ఉంటాయి. లెట్స్ సీ అది గోయింగ్ ఫార్వర్డ్ భూమి చెప్పేటప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. బట్ యా, కంపారిటివ్లీ లో కాస్ట్ అండ్ నో కోడింగ్ పార్ట్ కంపేర్డ్ టు అదర్ ప్లాట్ఫామ్స్ ఇన్ మార్కెట్. ఓకేనా, సపోర్టెడ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్. ఇక్కడ మనకి రియల్ టైమ్ లో మార్కెట్ లో మనకి భూమి ఉంది, మ్యూల్సాఫ్ట్ ఉంది, ఇన్ఫర్మేటికా ఉంది, వర్క్ డే స్టూడియో ఉంది, వర్క్